చైనాకి వెళ్తున్నటువంటి రష్యా ఆయిల్ ట్యాంకర్ అకస్మాత్తుగా భారత్ వైపుకి రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఎందుకు జరిగింది అన్నటువంటిది ఆహ్, అయితే ఎవరు చెప్పలేదు గానీ రష్యా నుండి ఉరాల్స్ క్రూడ్ ఆయిల్‌ని తీసుకొని చైనాకి వెళ్తున్నటువంటి భారీ ఆయిల్ ట్యాంకర్ అక్వా టైటాన్ ఐఎంఓ 9332781 మధ్యలో రూట్ మార్చుకుని భారతదేశానికొస్తుంది. షిప్ ట్రాకింగ్ డేటా, బ్లూంబర్గ్, ఎకనామిక్ టైమ్స్ నివేదికల ప్రకారం చూస్తే ఈ ట్యాంకర్ మొదట చైనాకి వెళ్తోంది. ఆ రూట్‌లో సౌత్ చైనా సముద్రంలో ప్రయాణిస్తుంది. మధ్యలో యూ టర్న్ తీసుకొని భారత్ వైపు మళ్ళీ ఇప్పుడు అది కర్ణాటకలోని మ్యాంగళూరు పోర్ట్ వైపు వస్తోంది. ఎక్స్‌పెక్టెడ్ అరైవల్ వచ్చేటప్పటికి రేపు రేపు 21 తారీఖే. ఈ నౌకలో జనవరిలో లోడ్ చేసినటువంటి ఉరాల్స్ క్రూడ్ ఆయిల్ ఉంది. ఇది మనకి ప్రత్యేకత ఏంటయ్యా అంటే, భారత్ నుండి రష్యా చమురు దిగుమతుల్ని భారీగా పెంచుతూ ఉండడం. రష్యా మీద పడిన పాశ్చాత్య ఆంక్షల తర్వాత డిస్కౌంట్ ధరలో చమురు కొనుగోలు చేసిన మార్కెట్ భారత్ కాబట్టి ఫస్ట్ మనకి ఈ వెసులుబాటు ఇస్తోంది అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.